యాదమ్మలు ఇంతసేపు వదిన మరదలు జోరుగా ఒక్కరికంటే ఒకరు పోటీగా పాటలు పాడుకుంటూ ఎగిరి మొత్తానికైతే ఎగురుతాం మేడం. ఎగురుతాం మంచిగా ఆడుకుంటాం మేడం. మాకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటేనే ఇష్టం. నాకైతే అంతే బరాబర్ ఇష్టం మేడం. బరాబర్ తగ్గేదే సార్ ఇంట్లో తిట్టినా అనుకోను, వెళ్ళిపోతూనే ఉంటా. తిడతాడు ఆడవబో తిట్టాడా మేడం. అంతేనా? కాళ్ళు వస్తున్నాయి అంటే ఆడవబోతు అంటాడు. నేను ఆట గడ్డి చేయబెట్టు పోదురా అంటాడు. ఆడనయ్యేది అంటాడు. పని పోమంటే కాళ్ళు వస్తుంది అంటాడు. డీజే పెట్టి ఆట ఆడుతుంది. మరి డీజే పెడితే కాళ్ళు అయ్యేది అప్పుడు నొయ్యేది మేడం. ఎట్లా పోతుందో నొప్పి. అంతే అంతే. మరి ఆట ఆడొచ్చినాక నొప్పి లేస్తుందా? లేచిన పొద్దున్న సప్పుడు చేయను మేడం. తిడతాడు ఆయన. పొద్దుగాలు నేను లేస్తా ఆ రోజు వెళ్ళాలి. మళ్ళీ పంట తిడతాడు. మళ్ళీ ఇంకోసారి దోలడు. ఎన్ని బాధలు చూడు ఆట కోసం ఆట కోసం ప్రాణం ప్రాణం ప్రాణం. అమ్మ నాన్న కంటే ఎక్కువ ప్రాణం. బాబా మీ అమ్మగారి నాన్నగారు పాడేదా మరి? మా అమ్మ నాన్న పాడతాడు మేడం. మా నాన్న మస్తు పాడతారు. రాములు ఏందనుకున్నా మా నాన్న లెక్కనే డబ్బులు నేర్పింది ఆయనే. మధ్యలో కొడతా, డబ్బు కొడతా, ఆటలు ఆడతా, ఏ దళులు అంటే అది అరవేస్తా. మా ఊళ్ళో వినాయకుని తీస్తే డబ్బు కొట్టలేదు మా ఇళ్ళ కాడ. ఊళ్ళో డబ్బు అందుకుందంటే వేసుకొస్తా డబ్బులు. అంతే. మొన్న మా కొడుకు ఆడ్ నెంబర్ అయ్యాడు. పెద్దక్క కొడుకు చిన్న ఆయన గెలిచిండు. మా అల్లుడు బాగా నా కొడుకే ఆయనకై వస్తలేదు. మా అన్న నేను తీసుకుని వేసినాం. పల్లె కన్నీరు పెడుతుందో కనిగుడ్డలలోనా, మా గుండెలాగిపోతున్నాయో మీ గుండెల్లోనా. మరి మీ అక్క కొడుకు గెలిస్తే ఏం పాట పాడుకుంటే? డబ్బులు వేసుకుంటున్నాయి. డబ్బులు కొట్ట 10 డాన్సులే ఏనే డబ్బుల మీద వేస్తాం. అంతే. పాడలేకుండేది. పాటమ్మతోటే పానము నాకు సర్వులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేరు బంధం నాదిరా. అమ్మ నాన్న రెక్కలాడితే బుక్కడు బోవరా, వాళ్ళ రెక్కల కష్టము చెముట సుక్కను దానురా. ఉన్న 2 ఎకరాలు కల్లా చూడలే, మా నాన్న కర్రు నగలి బట్టి పొలము దున్నలే. తోటమ్మతోటే పానము నాకు సరువులమ్మరా, పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పేరు బంధం మాదిరా. ఉన్న 2 ఎకరాలు అక్కకిచ్చినాం, మా బావ బడలు పెడితే ఎక్కి ఏడ్చినాం. మొత్తానికైతే పాటలు పాడుకుంటే దర్వ వేస్తున్నదా? ఈ దర్వాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఓ మేడం మస్తు రకాలు ఉంటాయి. ఎల్లమ్మ దొర ఉంటది, సవాళ్ళ దొర ఉంటది, కోలాటం దొర ఉంటది, మళ్ళా పెళ్లి దొర ఉంటది, తీన్ బార్ ఉంటది. చేస్తావు ఎక్కడో పుట్టి ఎక్కడో చదువులమ్మ నీడలు. వాళ్ళు పాట పాడితే డబ్బు మస్తు వేస్తా కానీ తీసుకొద్దాం కదా పాడు పాడు. మాటలు పిలిచొచ్చిన రాత్రి మొన్న ఇచ్చిన మాటలు అయిపోయినాక వస్తాం. అక్కడి నుంచి వస్తుంది. మీ దగ్గరేనా? అయితే ఇక్కడ జాగి ఇచ్చిన ఇల్లు కట్టుకోరు మా ఇంటికాడ. 2 షాప్ వస్తుంది, 2 రేకులు వేసుకుని వారు కూడా పెట్టుకుని మెయిన్ రోడ్డు మీదనే ఇల్లు. ఇట్లా బస్సు దిగినాక అట్లా ఇచ్చిరా. మాకేమీ లేదు అన్యాయం చెప్తుంది అబద్ధం. మాకు ఏమీ లేదు మేడం. మా నాయన రామచరపు నుంచి వచ్చినాం. మేము కష్టం చేసుకుని మేమే సంపాదించుకుని కొనుక్కున్న ఇల్లు కట్టుకున్నాం. మాకేమీ లేదు. మా నాయన అనేది మేడం మా బిడ్డలకి ఏం మంచిగా బతురు అనేది. మంచిగా బతురు మీకెందుకు రానేది. ఎక్కువ కొడుకు మీదనే ప్రేమ. కొడుకు మళ్ళీ ఒకడే కొడుకు, నాకు ఒక్కడే కొడుకు. నా కొడుకు కరెంట్ పని చేస్తాడు. కోడలు ఇంటికాడనే ఉంటది. ఇక మా ఆయన వ్యవసాయం చేస్తాడు. నేనే నీలవైతే హాస్పిటల్ చేసుకుంటూ వస్తాను. కొడుకు కరెంట్ వస్తాడు. పనికి అలాంటి పని పోను మేడం. మంచి సురుమతైన పని పోతా. హాస్పిటల్ నాకు ఆసనం పడదు మేడం. వాసన పడదు.
స్మూత్ పని ఏం చేస్తారు? నేను మీరే మేము సుతారు పనికి పోతా, స్మూత్ పని. పత్తి చేల పని చేసుకుంటా, మా చిలకలా ఉంటాయి పని చేసుకుంటా. ఇంకేమైనా మరొక పాట వేసుకుంటారా ఇప్పుడు? మరి వేస్తాం మేడం. ఆగట్లే కదా, కాలు ఆగట్లే, నోరు ఆగట్లే, పాట పాడాలి పాట పాడాలని ఉంది. నేను ఏదైనా ముచ్చట చెప్దామన్నా నాకు ఛాన్స్ ఇస్తాను. చెప్పు మేడం. పాడు పాడు. అమ్మ నాకు అన్న వండు వనసురియ పప్పండు, అమ్మ నాకు అన్న వండు వనసురియ పప్పండు, అన్నవన్న తినకపోతివా నైనా నాగేశ్వరరావు, అన్నవన్న తినకపోతివా నైనా నాగేశ్వరరావు. కమ్మోల తరుపు చేరి పలుగురాల పత్తి వెట్టి, కమ్మోల తరుపు చేరి పలుగురాల పత్తి వెట్టి, పత్తి చేని ప్రవలించెనా నైనా నాగేశ్వరరావు, పత్తి చేను ప్రవలించెనా నైనా నాగేశ్వరరావు. అమ్మ నాకు అన్న వండు వనసురియ పప్పండు, అమ్మ నాకు అన్న వండు వనసురియ పప్పండు, అన్నవన్న తినకపోతివా నైనా నాగేశ్వరరావు, అన్నవన్న తినకపోతివా నైనా నాగేశ్వరరావు. పాలివారి పాలివారి పగలు తీరనా నైనా నాగేశ్వరరావు, పాలివారి ఉలుకు తీరనా నైనా నాగేశ్వరరావు. అమ్మ నాకు అన్న వండు వనసురియ పప్పండు, అమ్మ నాకు అన్న వండు వనసురియ పప్పండు, అన్నవన్న తినకపోతివా నైనా నాగేశ్వరరావు, అన్నవన్న తినకపోతివా నైనా నాగేశ్వరరావు. మీరు ఇట్లా గట్టే క్లాస్ కొట్టిందంటే పాట అయిపోయినట్టు అన్నట్టు. అంతే అంతే. పెద్దగా ఉంటాయి కానీ వద్ద రెండు అలా రెండు ముక్కలు ఉన్నాయి మేడం. అవడవు ఇలా మొత్తం బాగానే అవడవు. పెద్ద పాటలు కలుపుల పాట పెద్దగానే పాడతాను, అందుకని చేస్తాను మొత్తం. శ్రీరాముల ఏమో మీ ఆడబిడ్డ అప్పుడే నుంచి పాట అయిపోతుంది లేదా అప్పుడే గుర్తు చేసుకుంటూనే ఉంది. నలుగు పాడ పెండ్లి పాడమన్నా మేడం. బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఉల్లెడ తిరిగి, బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఉల్లెడ తిరిగి, బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఊరు తిరిగి, బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఊరు తిరిగి, దేవినాల గించరావయ్యా శివనాగరాజా కన్యనాల గించరావయ్య, యమన పిలిసే గమన పిలిసే గాలి కొమ్మ నిన్నే పిలిసే, యమన పిలిసే గమన పిలిసే గాలి కొమ్మ నిన్నే పిలిసే, కన్య పార్వతి నిన్ను పిలిసెనుగా శివనాగరాజా కన్య పార్వతి నిన్ను పిలిసెనుగా, బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఉల్లెడ తిరిగి, బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఉల్లెడ తిరిగి, ఊరు బట్టి ఉల్లెడ తిరిగినవా శివనాగరాజా, ఊరు బట్టి ఉల్లెడ తిరిగినవా. సీతమ్మ రాముల వారు ఏలైనా పట్టినారు, సీతమ్మ రాముల వారు ఏలైనా పట్టినారు, ఏలైనా పట్టినారమ్మో శివనాగరాజా ఏలైనా పట్టినాడమ్మ, శివనాగరాజా ఏలైనా పట్టినాడమ్మ, ఏలైనా పట్టినాడు పోలైనా తిరిగినాడు, వేలైనా పట్టినాడు పోలైనా తిరిగినాడు, పోలైనా తిరిగినావయ్యా శివనాగరాజా, పోలైనా తిరిగినావయ్యా శ్రీవనాగరాజా. బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఉల్లెడ తిరిగి, బ్రహ్మముళ్ళు వేసుకొని ఊరు బట్టి ఉల్లెడ తిరిగి, ఊరు బట్టి ఉల్లెడ తిరిగినవా శ్రీవనాగరాజా, ఊరు బట్టి ఉల్లెడ తిరిగినవా. జీలకార బెల్లము స్థలపైన వేటిరి, జీలకార బెల్లము స్థలపైన వేటిరి, స్థలపైన వేటినారయ్యా
శివనాగరాజా తల వంచి తలవలు పోసుకో సీతాకేమో చీరాలందము రామునికేమో వాచిలందము సీతాకేమో చీరాలందము రామునికేమో వాచిలందం ఘనమైన ఏ మనమెక్కి గౌరి దేవి పెళ్ళాడితివై ఘనంగా పెళ్ళాడి రావయ్యా భద్రాద్రి రామ తెరలో ఊరేగినావయ్యా బా బా బా